నమస్కారం. V7 సిటీ న్యూస్కు స్వాగతం. గతంలో 2006 నుంచి 2010 వరకు, అలాగే 2019 నుంచి 2024 వరకు తుడా ఆదాయాన్ని, బడ్జెట్ను పెంచి ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయడంలో ఎంతో కృషి చేశామని, ఇందులో తమ నాన్న, తాను కూడా భాగస్వామ్యం అయ్యామని చంద్రగిరి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రోజు తుడా గురించి అనేక విమర్శలు వస్తున్నాయని, వాటిలో ఏవీ నిజాలు కావని అన్నారు. తాము గతంలోని తుడా సంస్థపై విచారణ చేయాలని ముందుగా లేఖ రాయడం కూడా జరిగిందని అన్నారు. మేము అధికారంలోకి రాకముందు 25 నుంచి 30 కోట్లు ఉన్న ఆదాయాన్ని 2024 నుంచి 25కు ఇప్పటిదాకా ఆదాయాన్ని 420 కోట్ల రూపాయలకు పెంచింది జరిగిందని అన్నారు. తుడా అభివృద్ధిని పారదర్శకంగానే చేశామని అన్నారు. తుడాను ఒక హోదా కాక ఒక బాధ్యతగా స్వీకరించి సేవలు చేశామని అన్నారు. ఇందులో భాగంగానే తుడా సంస్థను టీటీడీకి లింక్ చేయడం జరిగిందని అన్నారు. తుడాలో 41 మండలాలు, 9 నియోజకవర్గాలకు అనుసంధానం చేసి అభివృద్ధి పరచడం జరిగిందని అన్నారు. సూరప గార్డెన్లోని కొత్త భూమిని వేదాంతపురంలో 105 ఎకరాలను కొని అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. ఇతరితర అనాథగా ఉన్న భూములు కూడా కొనుగోలు చేసి డెవలప్మెంట్కు తీసుకోవడం జరిగిందని అన్నారు. 10 నుంచి 15 కోట్ల వరకు ఖర్చు చేసి అభివృద్ధి చేశామని అన్నారు. పంచాయతీలలో రోడ్లు వేసి సుందరంగా తీర్చిదిద్దామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జగనన్న మనకిచ్చిన బాధ్యత, దాన్ని మనం ఇంకా బాగా చేయాలి, ప్రతి పల్లిని డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో మనం తురాకి సేవ చేయడం జరిగింది. దానికి మీ అందరికీ తెలుసు ఎంత కష్టపడినామో తురాలో అభివృద్ధి చేయడానికి ఏ విధంగా మనందరం కూడా కష్టపడినాం, ఏ విధంగా నాన్నగారు కష్టపడినారో ఇక్కడుండే పెద్దలందరికీ కూడా తెలుసు. అదేవిధంగా తురా ఒకసారి మీరు ఆలోచిస్తే, ఎందుకంటే ఇక్కడ చాలామంది పెద్దలు పాత్రికేయ మిత్రులు ఉన్నారు, మీ అందరికీ తెలుసు 2006 ముందు నాన్నగారు తురాకి రాకముందు తురా ఎలా ఉండింది. ఆ రోజు ఒకసారి ఆలోచిస్తే ఒక్క తిరుపతి కాన్స్టిట్యున్సీ మరియు ఒక రేణుగుంట తిరుపతి రూరల్, అంటే ఒక నియోజకవర్గం ప్లస్ ఒక 2 మండలాలు తప్ప తురా అనేది ఏమీ లేదు. ఎప్పుడైతే నాన్నగారు 2006 నుంచి 10 వరకు, సుమారు 9 వరకు ఎండింగ్ వరకు, అదేవిధంగా 19 నుంచి 24 వరకు నాన్నగారు నేను ఉన్నప్పుడు సుమారు తురాని 41 మండలము, 41 మండలాలు, 8 తిరుపతి నియోజకవర్గాలు, ఒక చిత్తూరు జీడీఎన్లు నియోజకవర్గం, 9 నియోజకవర్గాలకి పరిమితం చేసి ఈరోజు శ్రీకాళహస్తి కావచ్చు, అన్ని కాన్స్టిట్యున్సీలకు కూడా తురా లింక్ చేసి ఈరోజు తురాని ఇంత ప్రతిష్టాత్మకంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఒకసారి ఆలోచిస్తే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు తురా టీటీడీ ఎక్స్ ఆఫీషియో తీసేస్తే ఆ రోజు మళ్ళీ 2019లో తురా ప్రతిష్ట నిలబడాలి, తురా అంటే ఒక టీటీడీకి కూడా లింక్ ఉండాలని చెప్పి ఆ రోజు ఉద్దేశంతో జగన్ గారిని ఎక్స్ ముఖ్యమంత్రి గారిని కోరుకొని ఆ రోజు తురాని మళ్ళీ టీటీడీ ఎక్స్ బోర్డు మెంబర్గా మనం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తురా మీద మనం తురాని, అదేవిధంగా ఇక్కడుండే ప్రజల్ని మనం డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది. అదేవిధంగా మీకు ఎన్నో అర్బన్ మున్సిపాలిటీలు, అర్బన్ ఒక తురాలాగా వైజాగ్లో కావచ్చు, ప్రతి చోట ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయి. ఏ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల్లో కూడా ఆల్ పార్టీ మీటింగ్లు అని చెప్పి అన్ని పార్టీని పిలిచి మీటింగ్లు పెట్టే కార్యక్రమం ఎక్కడ జరగదు. ఒక్క తుడాలో మాత్రమే ఏదైనా మేజర్ డిసిషన్ తీసుకోవాలన్నా, లేకపోతే అప్పుడప్పుడు డిసిషన్స్ ఏమైనా తీసుకోవాలన్నా అన్ని పార్టీలని, సిపిఐని కావచ్చు, టీడీపీని కావచ్చు, బీజేపీని కావచ్చు, అన్ని పార్టీని పిలిచి 6 నిర్ణయాలు తీసుకుంటున్నాము. అంటే ఇంత పారదర్శకంగా తురాని మేము డెవలప్ చేశామని చెప్పుకోవడానికి ఇదొక ఉదాహరణ. అదేవిధంగా ఈ మధ్య కొంతమంది నాయకులు చెప్తున్నారు తురా ఆదాయం తగ్గిపోయింది, మీరు వచ్చిన తర్వాత తురాని ఏదో చేశామని చెప్తున్నారు. నిజంగా కొన్ని లెక్కలు తురా అఫీషియల్ వెబ్సైట్ని తీసి మీ అందరి దృష్టికి కూడా, పెద్దల దృష్టికి కూడా ఈరోజు తేవాలనుకుంటున్నాను. ఒక్కసారి మీరు ఆలోచిస్తే నాన్నగారు తురా చైర్మన్ కాకముందు 2019 ముందు ఏ విధంగా తురా ఉండింది. ఆ రోజు బడ్జెట్ చూస్తే ఒకసారి 2015 నుంచి 16 వరకు తురా బడ్జెట్ 33 కోట్లు, 2016 నుంచి 17 వరకు తురా బడ్జెట్ 26 కోట్లు, 2017, 18, 19 కోట్ల 35 లక్షలు, 19, 20, 29 కోట్లు మాత్రమే. అదే నాన్నగారు ఎప్పుడైతే తురా చైర్మన్గా అయ్యారో ఆ రోజు జగనన్న గారు ఆశీస్సులు కావచ్చు, మన కష్టం కావచ్చు, నిమిషం తురాని డెవలప్ చేయడం కావచ్చు, ఇవన్నిటి ద్వారా మనం చేసింది 2020-21 238 కోట్లు తురా బడ్జెట్, 2021-22 165 కోట్లు, 2022-23 190 కోట్లు, 2023-24 196 కోట్లు, అదే 2024-25 439 కోట్లు. అంటే సగటున
25 నుంచి 30 కోట్ల రూపాయలు ఉండే తురా ఆదాయాన్ని సుమారు 420 కోట్లు మన నాన్న దగ్గర దిగేటప్పటికి మేము దిగేసరికి ఆ రోజు ఆదాయం చేయడం జరిగింది. అంటే ఒక్కసారి పెద్దలు ఆలోచించాలి. ఏ కష్టం చేయకుండా గుమ్మన ఇంట్లో కూర్చుంటేనే, లేదంటే తురా ఆఫీస్లో ఊరికే వెళ్ళి వచ్చేస్తే ఈ విధంగా ఆదాయాలు తురాకి పెరుగుతాయా అని చెప్పి పెద్దలు ఆలోచించాలి. మేము ఆ రోజు నాన్నగారి కష్టము, నిమిషం తురాను అభివృద్ధి చేయాలని ఒక శ్రమతో ప్రతి పల్లెని అభివృద్ధి చేయాలి, తురా అనేది ఒక రోల్ మోడల్ చేయాలి, ఒక ప్రతిష్టాత్మకంగా చేయాలని చెప్పి కష్టపడి ఆ రోజు తురా ఆదాయాన్ని పెంచి, తురా బడ్జెట్ని పెంచి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మీ అందరికీ అందులో భాగంగానే ఈ తురా ఆదాయం కూడా పెద్దలందరికీ తెలుసు. ఎక్కడ తురా ఆదాయం గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ నుంచి కాదు, ₹1 కూడా తురాకి డబ్బు రాదు. శాలరీలు ఇవ్వాలన్నా సరే, పెన్షన్లు ఇవ్వాలన్నా సరే, తురాలో ఇంకో కార్యక్రమం చేయాలన్నా ఖచ్చితంగా సొంతంగా తురాని సంపాదించుకోవాలి. అందులో భాగంగా ఆ రోజు నాన్నగారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. నాన్నగారు కావచ్చు, మేము కావచ్చు. అందులో ముఖ్యంగా ఏంటంటే 145 ఎకరాల సూర్యప్రకాశం ల్యాండ్ ఉంటే ఎప్పుడో ఒక కంపెనీకి ఇచ్చేసి, ప్రైవేట్ కంపెనీకి 10 ఏళ్ళ ముందు వాళ్ళు ఏం చేయకుండా వదిలేస్తే కొంతమంది ఆక్రమదారులు ఆ ల్యాండ్ సుమారు 50% పైన ఆక్రమించుకుంటే ఆ రోజు కోర్టులో పోరాడి, ఆ రోజు వీసీ గారి సహకారంతో, అందరి సహకారంతో ఆ ల్యాండ్ అంతా తీసుకువచ్చి మళ్ళీ తురాకిచ్చి ఆ ల్యాండ్ని డెవలప్ చేసి చాలా మధ్యతరగతి పేదలందరికీ కూడా ఆ రోజు ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వేదాంతపురంలో 15 ఎకరాల ల్యాండ్ ఉంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఎన్నో పార్టీలు ఉన్నా కూడా ఆ రోజు మనం న్యాయం వైపు ఉండాలి, గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలని చెప్పి ఆ రోజు అవన్నీ కూడా తురాకి హ్యాండ్ ఓవర్ చేసి ప్లాట్లు వేయడం జరిగింది.